హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను పిండి మిరప అండి, ఇది కూర, పిండి మిరప కూర అంటారు. దీనితో మనం ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మిరపకాయతో కలిపిసుకొని తినేయడమేనండి. రైస్లోకి చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు. ముందుగా మనం మిక్సీ జార్లో చెలక్కాయ పలుకులు, ఈ వేయించిన చెలక్కాయ పలుకులు అండి, వేయించిన చెలక్కాయ పలుకులు తొక్క తీయకుండా వేసుకోవచ్చు. అదే కప్పుతో నువ్వుపప్పు, ఇందులో ధనియాలు స్పూను, అర స్పూను జీలకర్ర, కొద్దిగా సోంపు వేసుకున్నాను. ఇలా మనం మిరపకాయలు ఎలా కోసుకొని మధ్యలో మనం బజ్జీలకి ఎలా పెట్టుకుంటామో అలా కోసుకొని ఉంచుకోవాలండి. ఇవన్నీ కలిపేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని ఒకసారి మిక్సీ అయ్యాక అందులో సాల్ట్, తగిన టేస్ట్కి తగ్గ సాల్ట్, కొద్దిగా చింతపండు గుజ్జు అండి, అంటే 1 స్పూను చింతపండు గుజ్జు, దాంట్లో 2 స్పూన్లు శనగపిండి, తగిన కారం, పసుపు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్సీ చేసుకున్న వల్ల మనకి ఎలా తడిగా వచ్చింది, అంటే ముద్దలాగా అయింది. ఈ ముద్దని మనం మిరపకాయల మధ్యలో కోసి ఆ పచ్చిమిరపకాయ గింజలన్నీ తీసివ్వాలండి. ఇందులో మిరపకాయ దాంట్లో గింజలన్నీ తీసి మనం ఆ ముద్ద ఇలాగ స్టఫింగ్ చేసుకోవాలి. మిరపకాయలని ఇలా స్టఫింగ్ చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే దాంట్లో ఉంటుంది ముద్ద, బయటికి రాదు. అన్నీ స్టఫింగ్ చేసుకొని మనం ఒక పెనంలో నూనె వేసుకొని ఇలా కలుపుకోవాలండి బాగా. అంటే నూనె ఎక్కువ పడుతుంది, 2-3 స్పూన్లు నూనె వేసుకొని నేను ఇలా వేసుకొని మూత పెట్టుకున్నానండి. అలా ఒకసారి మగ్గనివ్వాలి. ఇలా అటు ఇటు చూసారా, కాలే కదా, అలా మగ్గాలి. ఇలా మగ్గిన వల్ల మనకి పచ్చివాసన రాదండి. పచ్చిమిరపకాయ టేస్ట్గా వస్తుంది. పచ్చిదనం రాకుండా, ఘాటు రాకుండా ఉంటుంది. దీనికి తగ్గ మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి, తగిన సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. మిక్సీలో మనకు మిగిలిపోయిన ముద్ద ఉంటుంది కదా, ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని అది బాగా మిరపకాయలన్నీ వేగాక చిన్న ఉడికాక అప్పుడు మనం ఈ మిక్సీ జార్లో నీళ్ళు ఇందులో వేసుకోవాలి. మనం ఆ మిగిలిపోయిన ముద్దలో నీళ్ళు వేసుకొని ఇందులో వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి మగ్గనివ్వాలండి. మగ్గితే ఇంకా పచ్చిమిరపకాయలు మెత్తదనం వస్తుంది. ఇంకాని చూసారా ఎలాగ వేగుతున్నాయో, ఇలాగా వేగాలండి. ఎర్రగా వేగితే మనం రైస్లోకి బాగుంటుంది, కలుపుకోవడానికి టేస్ట్గా కూడా ఉందండి, చాలా బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. చూసారా, అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన పిండి మిరప కూర అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.